నమస్తే, వెల్కమ్ టు డాక్టర్ సలహా. ఈరోజు మనం ప్రముఖ న్యూరో సైకాట్రిస్ట్ గారి సలహాలను సూచనలను తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు న్యూరో సైకాట్రిస్ట్ విభాగం నందు అనుభవం గడించి నెల్లూరులో మొట్టమొదటి ఫుల్ టైం లేడీ సైకాట్రిస్ట్గా సహస్ర హార్ట్ అండ్ మైండ్ కేర్ నందు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ సుజిత గుర్రం ఎంబీబీఎస్ ఎండి సైకాట్రీ న్యూరో సైకాట్రిస్ట్ గారు. ఈరోజు మన డాక్టర్ సలహా కార్యక్రమంలో ఓసిడి అంటే ఏమిటి, మనోవ్యాధి అంటే ఏమిటి, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి, బైపోలార్ డిజార్డర్ అంటే ఏమిటి, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి, మద్యం, సిగరెట్, గంజాయి ట్రీట్మెంట్తో మాన్పించవచ్చా, పిల్లల్లో మానసిక సమస్యలు ఏముంటాయి, నిద్ర పట్టకపోవడం కూడా మానసిక సమస్యేనా అనే దాని గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం వారి మాటల్లో. శివాబి ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ సుజిత గుర్రం, ఎండి సైకియాట్రిస్ట్, సహస్ర హార్ట్ అండ్ మైండ్ కేర్లో కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్గా చేస్తున్నాను. ఈరోజు మనం మానసిక వ్యాధుల గురించి కొన్ని సిమ్టమ్స్ తెలుసుకుందాము. ముఖ్యంగా అనుమానాలు, ఎవరో మాట్లాడుతున్నట్టు వినిపించడం, మందు మాన్పించడం, పిల్లల్లో ఆటిజం, ఏడిహెచ్డి, పెద్దవాళ్ళలో యాంగ్జైటీ, డిప్రెషన్, స్కిజోఫ్రీనియా, ఓసిడి వంటి జబ్బులు రీసెంట్గా ఇండియాలో చాలా ఎక్కువగా ఉంటున్నాయి. అందులో ముఖ్యంగా ఆంధ్ర ఈ సైడ్ అవేర్నెస్ లేక స్టిగ్మా వల్ల చాలా ఎక్కువగా ఉంటున్నాయి. అందరూ ట్రీట్మెంట్ కూడా తీసుకునే అవగాహన కూడా లేకుండా ఉంది. అందుకని ఈరోజు ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. నమస్తే డాక్టర్ గారు, అసలు ఓసిడి అంటే ఏంటి? ఓసిడి అంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. దీంట్లో అబ్సెషన్స్, కంపల్షన్స్ రెండు రకాలు ఉంటాయి. అందరికీ తెలిసింది ఈ బిహేవియర్స్ లైక్ కంపల్సివ్ బిహేవియర్స్ మాత్రమే తెలుసు. అంటే క్లీనింగ్, వాషింగ్, చెక్కింగ్, ఏమైనా ఇన్ఫెక్షన్స్ వస్తాయేమో అని రిపీటెడ్గా థింకింగ్, అవంతా కంపల్షన్స్ కిందకి వస్తాయి. అందరికి తెలియదు ఏంటంటే అబ్సెసివ్ థాట్స్ కూడా ఓసిడి కిందకే వస్తాయి. అంటే వచ్చిన థాటే మళ్ళీ మళ్ళీ పదే పదే రావడం, ఏమన్నా అవుతుందేమో అన్న థాట్ రిపీటెడ్గా రావడం, ఇలా రిపీటెడ్గా వచ్చే వాటిని అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్స్ అంటాము. కొందరికి ఓన్లీ థాట్స్ ఉంటాయి, కొందరికి కంపల్షన్స్ కూడా ఉంటాయి. లైక్ డోర్ వేసామా లేదా అని చెక్ చేసుకోవడము, క్లీనింగ్ చేయడము, రిపీటెడ్గా వాష్ చేయడము, ఆర్డరింగ్. చాలామందికి ఆర్డరింగ్ ఉంటుంది. ఎలా పెట్టిన వస్తువులు అలా లేకపోతే వాళ్ళకి బాగా డిస్టర్బ్ అయిపోతారనమాట. ఇంకొకటి కౌంటింగ్, ప్రతి ఒక్కటి కౌంట్ చేసుకుంటూ ఉంటారు. ఇంకొకటి ఏదైనా చెక్స్ కానీ ఏమన్నా ఫిల్ చేసేటప్పుడు ఒకటికి 10 సార్లు చెక్ చేసుకోవడం, ఇవన్నీ ఎక్కువగా కంపల్షన్స్ అంటాము. ఇంకొకటి సెక్షువల్ థాట్స్, సెక్షువల్ బిహేవియర్స్ కూడా రిపీటివ్ సెక్షువల్ థాట్స్ వస్తే కూడా మనం దాన్ని ఓసిడి కిందకి కన్సిడర్ చేస్తాము. డాక్టర్ గారు, అసలు ఓసిడి అంటేనే సమస్య, దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలా? అవును, ఓసిడి మైల్డ్, మోడరేట్, సివియర్ అని 3 విభాగాలుగా విభజిస్తే, మైల్డ్ అంటే ఎప్పుడైనా పేషెంట్కి తనకి తాను పనులు డైలీ యాక్టివిటీస్లో కానీ తన వర్క్లో కానీ ఎప్పుడైనా ఇబ్బందులు ఎదురైతే దీనివల్ల ఆయన ఏదైనా డిస్టర్బ్ అయ్యి నిద్ర రాకపోవడం, వర్క్ దగ్గర లేట్ అయిపోవడం, ఇలాంటివి ఉన్నప్పుడు వాళ్ళకి యాంగ్జైటీ పెరుగుతుంది. అప్పుడు ట్రీట్మెంట్కి వస్తారు మన దగ్గరికి. అప్పుడు మనం దాన్ని కేటగిరీస్గా డివైడ్ చేసుకొని ఓన్లీ మైల్డ్గా ఉంటే ఫస్ట్ సైకోథెరపీ ద్వారా ట్రై చేస్తాము. లైక్ రెస్పాన్స్ ప్రివెన్షన్, మోడలింగ్ అంటాం, డిసెన్సిటైజేషన్ అంటాం. ఈ థెరపీస్ ద్వారా మనం ఫస్ట్ ఓసిడిని ప్రివెంట్ చేయడానికి ట్రై చేస్తాము. అదే ఇప్పుడు మోడరేట్ టు సివియర్ డిసీజ్ మనకు ఉందంటే అప్పుడు మనం అలాంగ్ విత్ ఈ సైకోథెరపీతో పాటి మనం మెడిసిన్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం పడుతుంది. ఒకవేళ వాళ్ళకి ఓసిడితో పాటి డిప్రెషన్ ఉందా లేదా మనం చూసుకుంటాము. 50% ఓసిడి ఉండే వాళ్ళకి డిప్రెషన్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం డిప్రెషన్కి, ఓసిడికి రెండింటికి కలిపి ట్రీట్మెంట్ పెట్టాల్సి ఉంటుంది. ఆ ఓసిడి వల్ల, ఆ థాట్స్ ఆర్ కంపల్సివ్ బిహేవియర్ వల్ల ఆ పర్సన్కి కానీ లేకపోతే తన పక్కన ఉండే వాళ్ళకి కానీ ఇబ్బంది ఎదురవుతాయి. ఆ ఇబ్బంది ఎదురైనప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మెయిన్ క్రైటీరియా వచ్చి వాళ్ళకి డిస్ట్రెస్ ఉంటుంది, పేషెంట్కి డిస్ట్రెస్. దీనివల్ల వాళ్ళ డైలీ లైఫ్, రొటీన్ లైఫ్ డిస్టర్బ్ అయిపోతుంటుంది, వాళ్ళ వర్క్ డిస్టర్బ్ అవుతుంటుంది, వాళ్ళ డైలీ యాక్టివిటీస్ డిస్టర్బ్ అవుతుంటాయి.
దీనికి మెయిన్గా ట్రీట్మెంట్ మనం యాంటీ డిప్రెసెంట్స్, యాంటీ యాంగ్జైటీ డ్రగ్స్ అంటాము, SSRIs ట్రీట్మెంట్గా ఇస్తాము. మోస్ట్ ఆఫ్ ద ఓసిడి పేషెంట్లో 50% ఆఫ్ ద ఓసిడి వాళ్ళకి డిప్రెషన్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఏంటి మన లైఫ్ ఇలా ఉంది, ఎందుకు ఇలా చేస్తున్నాము అనే దాంట్లో డిప్రెషన్ మోస్ట్ ఆఫ్ ద 50% ఆఫ్ ద ఓసిడి పేషెంట్స్కి డిప్రెషన్ కూడా ఉంటుంది. మనం వచ్చిన తర్వాత ఎవాల్యుయేట్ చేసుకొని ఓన్లీ డిప్రెషన్ ఉందా, ఓన్లీ ఈ థాట్స్ ఉన్నాయా, దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేస్తాము. ఇంకా ఫస్ట్లోనే మైల్డ్ డిసీజ్ ఉన్నప్పుడు ఓన్లీ కౌన్సిలింగ్ థెరపీ ద్వారా మనం ట్రీట్మెంట్ కూడా చేయొచ్చు. ఎలాగంటే డీసెన్సిటైజేషన్, రెస్పాన్స్ ప్రివెన్షన్ అంటాం. అంటే అదే ఎన్విరాన్మెంట్ని మళ్ళీ కల్పించి మళ్ళీ దాన్ని ఆపడం అన్నమాట. అసలు మనోవ్యాధి అంటే ఏమిటి, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి, దానికి ట్రీట్మెంట్ ఉందా డాక్టర్ గారు? మనోవ్యాధి అంటే స్కిజోఫ్రీనియా, అందరూ అనుకునేది మనోవ్యాధి, దాని పేరు స్కిజోఫ్రీనియా అంటాము. ముఖ్యంగా దాని లక్షణాలు ఎలా ఉంటాయంటే అధికంగా భయం వేయడం, ప్రతి చిన్నదానికి భయం వేయడం, ఏదో జరుగుతుంది అని భయం. ఇంకా దాంతోపాటు అనుమానాలు, పక్కన వాళ్ళు, పక్కింటి వాళ్ళు ఆర్ వాళ్ళ బంధువులు, లేకపోతే వాళ్ళ అత్త మామను వాళ్ళ పైన ఏదో చేస్తున్నారు, కుట్ర చేస్తున్నారు, ఏదో చేతబడి చేస్తున్నారు అని అపోహలో ఉంటారు. దాన్ని వాళ్ళు స్ట్రాంగ్గా నమ్ముతారనమాట. నమ్మి వాళ్ళని వెళ్ళి వాళ్ళతో గొడవ పెట్టుకోవడం, మీరు ఎందుకు చేశారు అన్న గొడవ పెట్టుకోవడం, అంత సివియారిటీ కూడా వస్తుంది. ఇవి అనుమానాలు. ఇంకా నా థాట్స్, నా ఆలోచనలు నావి కాదు, ఎవరో వచ్చి కంట్రోల్ చేస్తున్నారు, నా బ్రెయిన్లో ఏదో చిప్ ఇన్సర్ట్ చేశారు, దానివల్ల నేను వాళ్ళు చెప్పినట్టు మారిపోతున్నాను, లేకపోతే నా బ్రెయిన్లో ఎవరో ఆలోచనలు తీసేశారు, నాకేం ఆలోచనలు రావట్లేదు అని అనుకోవడం. ఎవరైనా నలుగురు కూర్చొని మాట్లాడుకుంటుంటే నా గురించే మాట్లాడుకుంటున్నారు అని అనిపించడం. తర్వాత ఇవన్నీ డెల్యూషన్స్, హాలూసినేషన్స్ అంటాము. చెవులలో మాటలు వినిపిస్తూ ఉంటాయి అన్నమాట, ఎవరో పిలుస్తున్నట్టు, మనం చేసే పనిని కమెంట్ చేస్తున్నట్టు, లేకపోతే నలుగురు ఐదుగురు కూర్చొని తన గురించి మాట్లాడుకుంటున్నట్టు అలా మాటలు వినిపించడం, ఇవన్నీ హాలూసినేషన్స్. ఇవన్నీ కాకుండా అసలు ఏ పని ఇష్టం లేకుండా కామ్గా ఉండడం, ఎక్కువ ఎక్స్ప్రెషన్స్, ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అన్నీ తగ్గిపోవడం, ఇవన్నీ స్కిజోఫ్రీనియా లక్షణాలు. దీనికి ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. ఇది చాలామందికి తెలియదు. వీళ్ళని ఇలానే వదిలేస్తే ఇది చాలా సివియర్ అయిపోద్ది. ట్రీట్మెంట్ తీసుకుంటే యాంటీసైకోటిక్స్తో ట్రీట్మెంట్ చేస్తాము. రోజుకి 1-2 డ్రగ్స్ వేసుకుంటే లైఫ్ చాలా బాగుంటుంది. ఈ డ్రగ్స్ ఎన్ని రోజులు వాడాలి అన్నది చాలామందికి చాలా డౌట్గా ఉంటుంది. దాన్ని వస్తే మనం సివియారిటీ బట్టి కొందరికి 6 నెలల నుంచి సంవత్సరంలోపు నయమైపోద్ది, కొందరికి 2-3 ఏళ్ళు పట్టచ్చు, కొందరికి 5 ఏళ్ళు పట్టచ్చు. ఇది కొందరికి ఏంటంటే బీపీ, షుగర్కి మనం జీవితాంతం ఎలా వాడుతున్నామో కొందరికి అలా కూడా వాడాల్సిన పరిస్థితి వస్తుంది. కాకపోతే ఒకే ఒక్క ట్యాబ్లెట్తో మన లైఫ్ అంతా ఈ ఆలోచనలు లేకుండా బ్రతుకుతామంటే అది ట్రీట్మెంట్ తీసుకోవడమే చాలా మంచి పద్ధతి. బైపోలార్ డిజార్డర్ అంటే ఏమిటి, దానికి లక్షణాలు ఎలా ఉంటాయి డాక్టర్ గారు? బైపోలార్ డిజార్డర్ అంటే ద పేర్లోనే ఉంది, 2 పోల్స్ ఆఫ్ ద డిసీజ్. అంటే ఒక సైడ్ మానియా, ఒక సైడ్ డిప్రెషన్ ఉంటుంది. ఒక సైడ్ మానియా అంటే అత్యుత్సాహం, ఓవర్ ఫెమిలియారిటీ, ఎక్కువగా మాట్లాడుతూ ఉండడం, గొప్పలు చెప్పుకోవడం, నేనే భగవంతుణ్ణి అనుకోవడం, ఇంకా ఎక్కువగా సెక్స్ కోరికలు రావడం, ఎక్కువగా అందరు తెలిసిన వాళ్ళతో తెలియని వాళ్ళతో కూడా బాగా కలివిడిగా ఎక్కువగా మాట్లాడడం, అంతేకాకుండా అవసరం లేని చోట్ల పాటలు పాడడం, డ్యాన్సులు వేయడం, ఇవన్నీ కొంచెం మానియాలో భాగాలు. ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టడం, ఇవన్నీ దానిలో లక్షణాలు. ఇటు సైడ్ డిప్రెషన్ అంటే రోజంతా బాధగా ఉండడం, దిగులుగా ఉండడం, ఎనర్జీ లేదు అని అనిపించడం, ఆత్మహత్య ఆలోచనలు రావడం, ఇంకా డిప్రెషన్లో చేసిన పని, ఇంతకుముందు బాగా ఇంట్రెస్ట్గా చేసిన పని ఇప్పుడు చేయాలనిపించకపోవడం, ఊరికూరికనే ఏడుపు రావడం, భయాందోళనగా ఉండడం, చిన్న వాటికి కూడా పెద్దగా భూతద్దంలో పెట్టి చూసుకొని భయపడడం, అసలు నిద్రపోకపోవడం, ఆకలి
ఎయిదర్ ఎక్కువన్నా అవ్వచ్చు, లేకపోతే అస్సలు ఆకలి వేయకపోవడం, నిద్ర కూడా ఎక్కువగా నిద్రపోతుండొచ్చు, లేకపోతే అస్సలు నిద్రపోకపోవడం ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళలో మనం బరువు తగ్గడం కూడా చూస్తుంటాం. డిప్రెషన్, ఓన్లీ డిప్రెషన్, మేనియా లేకుండా ఉట్టి డిప్రెషన్ వస్తూ ఉంటే రిపీటెడ్గా మనం అది క్రానిక్ డిప్రెసివ్ డిజార్డర్ అంటాము. ఈ రెండు ఒక సంవత్సరం మనకి డిప్రెషన్ ఎపిసోడు, ఇంకొకసారి మేనియా అంటే గొప్పలు చెప్పుకోవడం, ఇలాంటిది హైపర్గా ఉండడం, కోపంగా ఉండడం, ఇలాంటివి వచ్చినప్పుడు మనం మేనియా అంటాం. ఇవేంటంటే సైకిల్ లాగా ఒకసారి అది ఇది రావచ్చు, లేకపోతే ఎక్కువగా మేనియా ఎక్కువ వస్తూ ఉండొచ్చు. వాళ్ళకి ఎంత ఎనర్జీ ఉంటుందంటే గోడలు కూడా పగలగొట్టే అంత ఎనర్జీ ఉంటుంది మేనియాలో, అంత కోపం ఉంటుంది వాళ్ళకి. దీనికి ట్రీట్మెంట్ ఉంది. మనం స్టార్టింగ్ ఇనీషియల్గా మూడ్ స్టెబిలైజర్స్, యాంటీసైకోటిక్స్తో ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. వీళ్ళకి స్కిజోఫ్రీనియా లాగా క్రానిక్ ట్రీట్మెంట్ అవసరం పడదు మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి. ఒక 1 year ఫస్ట్ ఎపిసోడ్ 1-2 ఎపిసోడ్స్ వచ్చినప్పుడు మనం 6 నెలల నుంచి సంవత్సరం వరకు ట్రీట్మెంట్ చేస్తే సరిపోతుంది. అదే కానీ 2వ ఎపిసోడ్ 3వ ఎపిసోడ్ కానీ వచ్చిందంటే మనం అప్పుడు అట్లీస్ట్ 3 సంవత్సరాలు ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. 4-5 ఎపిసోడ్లు వచ్చిన వాళ్ళకి ఏంటంటే ట్రీట్మెంట్ ఆపేయడం కంటే ఎక్కువ రోజులు ఈ ట్రీట్మెంట్ కంటిన్యూ చేయడం, ఒక డ్రగ్ మీద ఉండడం చేస్తే సరిపోతుంది మోస్ట్లీ. ఈ ట్రీట్మెంట్తో పాటు యోగా, ఎక్సర్సైజ్ ఇలాంటివి కూడా చేస్తూ ఉంటే కొంచెం ఎక్కువ కాలం ట్యాబ్లెట్స్ వాడడం అనేది కొంచెం తగ్గుదల పడుతుంది. డాక్టర్ గారు, మద్యం, సిగరెట్, గంజాయి ట్రీట్మెంట్తో మాన్పించవచ్చా? ఎస్, ఆల్కహాల్, మద్యం సేవించే వాళ్ళకి వాళ్ళు మానేయాలి అని అనుకుంటే మాన్పించడం చాలా ఈజీ. వాళ్ళు ఎంత మోతాదులో తీసుకుంటున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి తీసుకుంటున్నారు, అసలు ఎందుకు తీసుకుంటున్నారు, మన దగ్గరకు వస్తే మనం ఫస్ట్ అనాలిసిస్ చేస్తాం. వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు, ఎంత తీసుకుంటున్నారు. ఏదైనా అండర్లయింగ్ డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ దాన్ని తొలగించుకోవడానికి తీసుకునే వాళ్ళకి మనం ఆ ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా మానేస్తారు. అలా కాకుండా ప్లెజర్ కోసం తీసుకుంటుంటారు, సంతోషం, ఆనందంగా ఉండాలని, ఎంజాయ్ చేయాలని తీసుకుంటుంటారు. వీళ్ళు కొన్ని సంవత్సరాలుగా తీసుకుంటుంటారు. వాళ్ళని మాన్పించాలంటే మనకు ఒక ప్రొసీజర్ ఉంటుంది. మినిమం ఏదైనా ఒక హ్యాబిట్ని మనం మానేయాలి అంటే 21 రోజులు ఆ హ్యాబిట్ని మనం అలవాటు చేసుకుంటే మనం దాన్ని మానేసేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మన ట్రీట్మెంట్ కూడా అలానే ఉంటుంది. ఫస్ట్ మనం క్యాల్కులేట్ చేసుకుంటాం వాళ్ళు ఎంత తాగుతున్నారు, దానికి మనం ఎంత డ్రగ్స్ పెట్టాలనేది క్యాల్కులేట్ చేసుకొని అంత మోతాదులో డ్రగ్స్ పెట్టి రోజు మార్చి రోజు మనం డోసెస్ తగ్గిస్తూ వస్తాం అన్నమాట. అలాగే 21 రోజులు వాళ్ళు తాగకుండా కానీ ఉంటే మళ్ళీ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు తాగకుండా ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. అలా కాకుండా ఒకేసారి మానేయాలనుకున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే విత్డ్రాల్ ఫీచర్స్ అనేవి వస్తాయి. అంటే ఎక్కువగా చెమటలు పట్టడం, హెడేక్ రావడం, తాగాలని కోరిక పుట్టడం, దానికోసమని డబ్బుల కోసమని గొడవలు వేసుకోవడం, ఇలాంటివన్నీ ఉంటాయి. కొంచెం ఎక్కువ సివియర్గా ఉండే వాళ్ళకి సడన్గా తాగడం మానేస్తే ఫిట్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా డెలీరియంలోకి కూడా వెళ్ళిపోతారు. అంటే వాళ్ళకి ఎక్కడున్నామో ఏం తెలియకుండా అయిపోతుంది. ఇవన్నీ మనం ఈ విత్డ్రాల్ ఫీచర్స్ అనేటివి రాకుండా మనం స్లోగా మందును మాన్పిస్తాం ఒకవేళ హాస్పిటల్ నుంచి కానీ ట్రీట్మెంట్ తీసుకుంటే. అలాగే సిగరెట్కి కూడా సిగరెట్ కాల్చే వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. వాళ్ళు రోజుకి 1 ప్యాకెట్ 2 ప్యాకెట్ల ఎన్ని కాలుస్తున్నారో చూసుకొని మనం దాన్ని బట్టి దాని మీద కోరిక కలగకుండా ఉండే రకాల ట్రీట్మెంటు ఉంది. ప్లస్ ఆల్రెడీ వాడుతున్నారు కాబట్టి దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్ తగ్గించడానికి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. సిగరెట్ మానేయాలంటే 2 రకాల మందులు వాడాల్సి ఉంటుంది. దీన్ని వాడితే సిగరెట్ దాని మీద ధ్యాస తగ్గుతుంది, దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గుతాయి. కాబట్టి సిగరెట్ మానేయాలంటే కంపల్సరీ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇదే విధంగా గంజాయి, కొకైన్, LSD వీటన్నిటికి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. మోస్ట్లీ ఇప్పుడు సిటీల్లో ఎక్కువగా చూస్తుంటాం మనం. పల్లెటూరులో ఎక్కువగా కల్తీ సారా, కల్తీ కళ్ళు ఇలాంటివి ఎక్కువ తాగుతుంటారు. వాటికి కూడా ట్రీట్మెంట్ ఉంది. అందరూ కళ్ళుని అదొక చల్లదనంగా మజ్జిగలాగా తాగేస్తుంటారు. కళ్ళు కూడా మందే, కళ్ళులో కూడా ఆల్కహాల్ పర్సంటేజ్ ఉంటుంది. కళ్ళు, బీరు ఇవన్నీ కూడా మందు కిందకే వస్తాయి.
ఎప్పుడో నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో తీసుకోవడం సోషలైజ్డ్ డ్రింకింగ్. ఒక వారంలో 2-3 సార్లు తీసుకోవడం అనేది వ్యసనం అన్నమాట. ఆ వ్యసనాన్ని మనం మాన్పించాలంటే హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే తొందరగా తగ్గడానికి ఛాన్స్ ఉంది. సడన్గా మానేస్తే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, నిద్ర పట్టకపోవడం అలాంటివి. కాబట్టి హాస్పిటల్స్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని మానేస్తే మంచిది. తాగినప్పుడు ఒకలాగా తాగకపోతే ఒకలాగా ఎందుకుంటారు? తాగితే మతిమరుపు వస్తుందా డాక్టర్ గారు? తాగితే ఒక మోతాదులో లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ తీసుకొని, అది కూడా చాలా స్లోగా తాగినప్పుడు ఏం ఇబ్బంది ఉండదు. ఎవరైతే చాలా ఫాస్ట్గా ఎక్కువ క్వాంటిటీ అందులో ఏమీ తినకుండా ఎంటీ స్టొమక్లో తాగారంటే వాళ్ళకి బ్లాక్అవుట్స్ అనేవి వస్తాయి. బ్లాక్అవుట్ అంటే సడన్గా ఆ ఎపిసోడ్ ఆఫ్ ఈవెంట్ తాగక ముందు ఏం జరిగింది అవన్నీ మర్చిపోతారు. దాన్ని బ్లాక్అవుట్ అంటాము. ఇది షార్ట్ టర్మ్ ప్రాసెస్. అదే ఇట్లా ఈ మందు తాగడం ఇలానే కొనసాగించారంటే, ఎక్కువ మోతాదులో చాలా ఫాస్ట్గా తాగడం, ఎక్కువ మోతాదులో తాగడం కొన్ని సంవత్సరాలు కానీ చేశారంటే బ్రెయిన్లో ఉండే కొన్ని హిప్పో క్యాంపస్ అనే ఒక పార్ట్స్ ఇంకా స్లోగా డ్యామేజ్ అవ్వడం మొదలు పెడతాయి. అందులో ఆల్కహాల్ తాగడం వల్ల థయమిన్ డెఫిషియన్సీ కూడా వస్తుంది, విటమిన్స్ కూడా లోపిస్తాయి. వీళ్ళు ఆల్కహాల్ తాగే వాళ్ళు ఫుడ్ కూడా సరిగా తినరు, దానివల్ల విటమిన్స్ కూడా లోపిస్తాయి. వీటన్నిటి వల్ల నరాలు డ్యామేజ్ అనేది జరుగుతుంది. ఈ డ్యామేజ్ వల్ల మతిమరుపు వస్తుంది. మేజర్గా కాకపోయినా కొన్ని ఈవెంట్స్ అందుకే చూస్తుంటాం మనం. మందు తాగే వాళ్ళు అడిగిన ప్రశ్నే మళ్ళీ అడుగుతుంటారు. వాళ్ళకి మర్చిపోయి ఉంటారు కొన్ని ఎపిసోడ్స్, అందుకని చెప్పి రిపీటెడ్గా అడగడం జరుగుతుంటుంది. కాబట్టి ఎక్కువ సంవత్సరాలు తాగే వాళ్ళలో మతిమరుపు అనేది మనం చూస్తుంటాము. దీన్ని ప్రివెంట్ చేయాలంటే విటమిన్ ట్యాబ్లెట్స్ వాడడం, ఎక్కువ రోజులు తాగకుండా యాబ్స్టినెన్స్ అంటే అప్పుడప్పుడు తాగకుండా మానేయడం అనేటివి చేస్తూ ఉండాలి. ఒకలాగా తాగినప్పుడు ఒకలాగా తాగనప్పుడు ఒకలాగా ఎందుకుంటారంటే ఇన్హిబిషన్, బ్రెయిన్లో మనకి ఇన్హిబిషన్ సెంటర్ అనేది ఒకటి ఉంటుంది. తాగినప్పుడు ఏంటంటే ఆ రిసెప్టార్స్ అన్నీ బ్లాక్ అయిపోయి వాళ్ళకి ఇన్హిబిషన్ అనేది ఉండదు. సో వాళ్ళు ఏం మాట్లాడాలనుకుంటున్నారో అవన్నీ ఫాస్ట్గా మాట్లాడడం, ఈజీగా మాట్లాడడం. సోషల్ యాంగ్జైటీ ఉండే వాళ్ళు కూడా కొన్నిసార్లు ఈ మందు అనేది తాగుతుంటారు యాంగ్జైటీ అనేది తగ్గించుకోవడానికి. అది అంత ప్రమాదకరం కాదు. కాకపోతే రిపీటెడ్గా ఇలా తాగినందువల్ల ఎక్కువ మతిమరుపు వచ్చేసి తర్వాత ఇదే తొందరగా మనకి డిమెన్షియా, ఆల్జీమర్స్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి వీళ్ళల్లో. దీనికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. మందు మీద కోరిక తగ్గించేదానికి ట్యాబ్లెట్స్ ఉంటాయి. అది తెలియకుండా కూడా కొందరు ఈ మధ్య కాలంలో టీవీలో అక్కడ ఇక్కడ చూసి మందు మాన్పించేదానికని కలిపి ఇస్తున్నారు. వాటి వల్ల మానేయడానికి. వాటి వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళు సడన్గా మందు తీసుకుంటే రియాక్షన్స్ వస్తాయి. లైక్ జ్వరము, ర్యాషెస్ రావడం, జ్వరం రావడం, హెడేక్ రావడం, బాడీ పెయిన్స్ రావడం ఇలాంటివి జరుగుతుంది. అందుకని మానేస్తుంటారు. కానీ ఈ నాటు మందులు, ఆయుర్వేదిక్ మందులు అవి తీసుకోవడం వల్ల కిడ్నీ పైన డ్యామేజ్ అనేది కొంతవరకు జరుగుతుంది. కాబట్టి మనం సైంటిఫిక్గా ప్రూవెన్ మెడిసిన్స్ తీసుకున్నప్పుడు ఈ మందు మాన్పించడానికి ఈజీగా ఉంటుంది. ఇంతే కాకుండా ఈ మందు తాగడం వల్ల తలలో నరాలే కాకుండా కాళ్ళు, చేతులు వీటిలో నరాలు కూడా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ఆల్కహాలిక్ న్యూరోపతి అంటాం. తిమ్మర్లు పట్టడం, స్పర్శ తెలియకుండా ఉండడం, కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, ఉదయం లేవగానే కాళ్ళు కింద పెట్టలేకపోవడం, ఇవన్నీ ఆల్కహాలిక్ న్యూరోపతి అంటాం. అంతేకాకుండా వీళ్ళల్లో కోపం, చిరాకు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇంట్లో వైఫ్స్ని కానీ సిస్టర్స్ని కానీ మదర్స్ని కానీ అరవడం, తిట్టడం, కొట్టడం ఇవన్నీ మందు తాగే వాళ్ళు ఎక్కువగా చేస్తుంటారు. డాక్టర్ గారు, పిల్లల్లో మానసిక సమస్యలు ఏముంటాయి? పిల్లల్లో ముఖ్యంగా మెంటల్ రిటార్డేషన్, ఆటిజం, ADHD, కాండక్ట్ డిజార్డర్స్ ఇవన్నీ చాలా కామన్గా వస్తుంటాయి. మెంటల్ రిటార్డేషన్ అంటే పుట్టినప్పటి నుంచి వాళ్ళకి కొంచెం మనం మార్పులు వేరే పిల్లల కంటే వాళ్ళకి విభిన్నంగా ఉంటారు. లైక్ మాటలు స్లోగా రావడం,
నడక స్లోగా రావడం, కూర్చోవడం స్లోగా రావడం, మిగతా పనులు వాళ్ళు టాయిలెట్ ట్రైనింగ్ లేట్ అవ్వడం, ఇలాంటివన్నీ మెంటల్ రిటార్డేషన్ ఆర్ ఇంటలెక్చువల్ డిజబిలిటీ అంటాము. వాటికి క్రైటీరియా ఉంటుంది. సివియర్గా ఉండే వాళ్ళకి మనం జస్ట్ వాళ్ళ రోజు యాక్టివిటీస్లో ఎలా ఉండాలనేది ట్రైనింగ్ ఇస్తుంటాము. అదే కాకుండా ఆటిజం ఇప్పుడు చాలామందికి ఎక్కువగా అయిపోతుంది. ఎందుకంటే ముఖ్యంగా ఇద్దరు పేరెంట్స్ వర్కింగ్ ఉంటున్నారు. ఇద్దరు పేరెంట్స్ వర్కింగ్ ఉన్నప్పుడు పిల్లలు గ్రాండ్ పేరెంట్స్తో ఉంటారు. అంత వాళ్ళతో ఎక్కువ వాళ్ళకి ఇంటరాక్షన్ ఉండదు. ఒక్కరే ఆడుకోవడం, ఒకే బొమ్మలతో ఎక్కువగా ఆడుకోవడం, వాటిని ఆర్డరింగ్గా ప్లేస్ చేసుకోవడం, ఇలాంటివి ఆటిజంలో చూస్తుంటాము. అంటే ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయలేకపోవడం, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడరు, వాళ్ళే ఒక్కరే ఆడుకోవడం, రిపీటెడ్గా ఒకే బొమ్మతో ఆడుకోవడం, ఇంకొకటి ఎక్కువగా తిరిగే బొమ్మల్ని ఎక్కువగా ఇష్టపడటం, ఎవరన్నా కొత్తగా ఇంట్లో వాళ్ళు వస్తే వెళ్ళి దాక్కోవడం, అదే కాకుండా తెలిసిన వాళ్ళతో కూడా నవ్వుతూ వెళ్ళి పలకరించకపోవడం, ఇవన్నీ ఆటిజం మొదట్లో వచ్చే లక్షణాలు. ఇవి ముందుగానే మీరు పిల్లల్లో గమనించి వీటికి కానీ థెరపీ ఇస్తే చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఇది కాకుండా ADHD అంటాం, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్. ఇది పిల్లలు ఒక దగ్గర కూర్చొని కదలకుండా కూర్చొని ఒక గంట చదువుకోవడం అలాంటివి చేయలేరు. హైపర్ యాక్టివ్గా ఉంటారు. అంటే ఒకే పనిని సొగంలో వదిలేయడం, పూర్తి కాకుండానే వదిలేయడం. ఇంట్లోనే కాకుండా స్కూల్లో కూడా మనకి రిపీటెడ్గా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి టీచర్స్ దగ్గర నుంచి. వీళ్ళు ఒక దగ్గర కూర్చోవట్లేదు, చదవట్లేదు, పక్కన వాళ్ళని లాగడం, కొట్టడం, టీచర్స్ మీద చాక్ పీస్లు వేయడము, వాళ్ళు చెప్పింది వినకపోవడము, ఇలాంటివి ఎక్కువగా చూస్తుంటాము. అంతేకాకుండా దొంగతనాలు చేయడం, ఈ కాండక్ట్ డిజార్డర్ అని ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఎక్కువగా అబద్ధాలు చెప్పడం, దొంగతనాలు చేయడానికి ట్రై చేయడము, ఎక్కువ గొడవలు పెట్టుకోవడము, ఇంటి మీదకి గొడవలు తీసుకురావడము, చదువుకోకపోవడము, ఈ చెడు వ్యసనాలకు లోనవ్వడము, ఇవన్నీ కాండక్ట్ డిజార్డర్లో ఉంటాయి. ఇది పిల్లలనే కాకుండా పెద్దవాళ్ళకు కూడా కంటిన్యూ అవుతుంది. పెద్దయ్యాక కూడా ఇది కంటిన్యూ అవుతుంది. సో మనం ముందుగానే గమనించి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే కొంచెం ఫాస్ట్గా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఎక్కువగా కోపము, చిరాకు, పెద్దలు చెప్పిన మాట వినకపోవడము, చదవకపోవడము, చదువుతున్న అర్థం కాకపోవడము, అసలు కూర్చొని ఎట్ ఏ స్ట్రెచ్ ఒక అరగంట కూర్చొని చదవలేకపోవడము, ఎవరన్నా ఏదైనా చెప్తుంటే వినకపోవడము, ఇవన్నీ వీటిలో లక్షణాలు. పిల్లల్లో ఎవరన్నా ఇలాంటివి ఐడెంటిఫై చేస్తే ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేయించండి. వాళ్ళ భవిష్యత్తుకు చాలా ఉపయోగపడుతుంది. సెక్స్ సంబంధిత సమస్యలు సైకాట్రిస్ట్ దగ్గర చర్చించవచ్చా డాక్టర్ గారు? సెక్స్ సమస్యలు 4 విభాగాలుగా విభజించవచ్చు. ముందుగా అసలు సెక్స్ పట్ల కోరిక కలకపోవడం, ఇది ఫస్ట్ దశ. సెకండ్ స్టేజ్ ఏంటంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. అసలు అంగం స్తంభించకపోవడం, తగిన మోతాదులో గట్టిపడకపోవడం, ఇదొక సమస్య. మూడో సమస్య ఎలా ఉంటుందంటే అంగం గట్టిపడాక తొందరగా వీర్యం రిలీజ్ అయిపోవడం, ప్రాపర్ టైమింగ్, ఎక్కువ టైం లేకపోవడం. తర్వాత 4వ సమస్య వచ్చి వైల్ సెక్షువల్ పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు టెన్షన్ పడడం, ఆందోళనకు గురవ్వడం, అప్పుడు భయం వేయడం, తొందరగా అయిపోవడం, ఇలాంటివి ఎక్కువగా మగవాళ్ళలో చూస్తుంటాము. ఆడవాళ్ళల్లో కూడా మగవాళ్ళలాగే సెక్షువల్ సమస్యలు ఉంటాయి. మోస్ట్లీ వాళ్ళకి కోరిక కలగకపోవడం. రెండోది ఏంటంటే ప్లెజర్, దాని నుంచి వచ్చే ప్లెజర్ని ఫీల్ అవ్వలేకపోవడం. ఇవి రెండు కూడా ఆడవాళ్ళల్లో ఉండే సెక్షువల్ సమస్యలు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇది కనిపెట్టలేక బాధపడుతూ ఉంటారు. ఎమోషనల్ ఇంటిమసీని కూడా ఒక రిలేషన్షిప్లో కోల్పోతూ ఉంటారు. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే మగవాళ్ళలాగే ఆడవాళ్ళకు కూడా సెక్స్ మీద అవగాహన, దాని మీద కోరికలు కరెక్ట్ మోతాదులో కలిగితేనే అన్యోన్యత అనేది మ్యారేజ్లో ఉంటుంది. డాక్టర్ గారు, నిద్ర పట్టకపోవడం కూడా మానసిక సమస్యేనా? నిద్ర చాలా ముఖ్యమైన మన శరీరానికి కావాల్సిన ఒక ఫుడ్ లాంటిది.
నిద్ర సరిగా పోకపోతే మనకి మానసిక ఆరోగ్యమే కాదు ఫిజికల్ హెల్త్ కూడా దెబ్బతింటుంది. నిద్ర మెయిన్గా ఓన్లీ నిద్ర సమస్య ఉంటే దానికి సపరేట్గా మనం విభజించుకోవాలి. నిద్రలో నడవడం, నిద్రలో మాట్లాడడము, నిద్రలో ఎక్కువగా కలలు రావడం, ఇవన్నీ ఒక టైప్ ఆఫ్ సమస్యలు. అది కాకుండా డిప్రెషన్, యాంగ్జైటీ, స్కిజోఫ్రీనియా వీటన్నిటిలో కూడా ఫస్ట్గా మనకి దెబ్బతినేది నిద్ర పట్టకపోవడం ఫస్ట్ మొదలవుతుంది. ఇంతేకాకుండా పిల్లల్లో స్ట్రెస్ వల్ల, పెద్దవాళ్ళల్లో వర్క్ స్ట్రెస్ వల్ల, అప్పులు అవ్వడం వల్ల, మనం ఏ టైప్ ఆఫ్ స్ట్రెస్కి గురైనా ఫస్ట్ మనలో దెబ్బతినేది నిద్ర. సో నిద్ర ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటుందో, 8 అవర్స్ మినిమం 8 అవర్స్ ఆఫ్ గుడ్ స్లీప్ ఎవరికైతే ఉంటుందో ఇలాంటి సమస్యలు రావడం కూడా చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి నిద్ర మధ్యలో ఇంటరప్ట్ అవ్వకుండా మెయింటెనెన్స్లో ఏమన్నా ఊరికే లేయడం, ఊరికే కళ్ళు రావడం ఇలాంటివి ఏమన్నా ఉంటే ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన శివాబీ ఛానల్ వాళ్ళకి నా ధన్యవాదాలు. సహస్ర హార్ట్ అండ్ మైండ్ కేర్ తరపు నుంచి డాక్టర్ సుజిత, సైకియాట్రిస్ట్. చూశారు కదండి, మానసిక సమస్యలు ఏమున్నా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనే దాని గురించి ఈరోజు డాక్టర్ గారిని అడిగి తెలుసుకున్నాం. ఇవాళ డాక్టర్ సలహా కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ రేపు మరొక వైద్య నిపుణుల ద్వారా వారి సలహాలను, సూచనలను తెలుసుకుందాం. ఈ కార్యక్రమం ప్రతిరోజు మీ శివాబీ న్యూస్ ఛానల్ నంబర్ 17 నందు ఉదయం 8:30 తిరిగి మధ్యాహ్నం 2:30 రాత్రి 9:30 ప్రసారమగును. యువర్స్ భారతి.